ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లాగ్స్. ఈరోజు మా ఇంటి దేవుడైన ఏడుకోటి మైలార లింగేశ్వర స్వామి పిలుపు వచ్చింది. సో వెళ్తున్నాం, అందరూ క్రూజర్లో వెళ్తున్నాము. ఇది కర్ణాటక, తెలిసిందేగా. ఫ్రీ బస్సెస్ అస్సలు సీట్లు దొరకవు, నిలబడి వెళ్ళాలంటే కాని పని, అది కూడా పాపను పట్టుకొని. అందుకనే క్రూజర్ బుక్ చేసుకున్నాము. ట్రైన్స్ బస్సెస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే మధ్యలో ఆపి టిఫిన్ చేస్తున్నాము. ఉప్మా ఇంట్లోనే తినలేము, జర్నీలో కూడా ఇదేనా అంటే జర్నీలో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిదండి. కొంతమందికి వామిట్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. టిఫిన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవడానికి మా అత్త మామ వాళ్ళు బ్యాగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ బ్యాగ్ మిస్ అయిపోయింది. హడావిడిలో ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసారు. అందులో ట్యాబ్లెట్స్, కొత్త బట్టలు, మా అత్త మామ ఎసెన్షియల్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఇంకా దగ్గరలో ఉన్న హర్పనల్లి అనే ఊరిలో బట్టల షాప్ కనబడగానే దూరిపోయామన్నమాట. అందరూ షాపులోకి పోతుంటే మంచి గిరాకీ వచ్చింది అనుకుంటారు వాళ్ళు. నా చిట్టి తల్లి ఇక్కడ హాయ్ చెప్పు అంటే బాయ్ చెప్తోంది. అత్త మామ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, బార్గెనింగ్ చేస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ అంటున్నారు కాబట్టి తప్పదు. బట్టలు వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకున్నారు. అందుకే పెద్దలు చెప్పేది 1-2 సార్లు చూసుకోండి, మర్చిపోవద్దండి అని. మర్చిపోయింది పెద్దవాళ్ళేగా అంటారా? కామన్ అండి, మనమే మర్చిపోతామంట, ఇంకా ఈ ఏజ్కి వాళ్ళు మర్చిపోరా? సో ఇంకా బయలుదేరాము. ఇక్కడ చూడండి, నా చిట్టి తల్లి బాగా ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. తన పేరు జస్విత, తాను పెట్టుకున్న పేరు జయక్క. ఇప్పుడు మేడం గారికి మాయా మాయ సాంగ్ కావాలంట. ఇదేమిటమ్మా మాయా మాయ సాంగ్ పెట్టమని అడుగుతుంది. సో జర్నీ అయితే బోర్ కొట్టకుండా అందరినీ నవ్విస్తూ తన చిలిపి చేష్టలతో బాగా ఎంటర్టైన్ చేసింది. చిన్న పిల్లలు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మా పాప అల్లరి చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ మైలార్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మైలారా. సో టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ నది స్నానం చేసి వెళ్తే చాలా మంచిది. ఆ నది పేరే తుంగభద్ర నది, అందుకే వెళ్తున్నాం. కానీ ఈ ట్రాఫిక్ కేంద్రం నాయన ఆ దేవుడా, ఇంతమంది జనాభా నేను ఎక్కడ చూడలే. బెంగళూరే అనుకుంటే బెంగళూరుని మించిపోయింది ఈ ట్రాఫిక్. ఇది సింగిల్ రోడ్డు, పోయే వెహికల్స్ అటు సైడ్, వచ్చే వెహికల్స్, పక్కన వాకబుల్ జనాలు. ఎప్పుడైనా కానీ ఈ మైలార లింగేశ్వర కార్ణికోత్సవం జరిగేటప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎప్పుడు చూసినా జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గలేదు. ఎంతో శక్తివంతమైన దేవుడని చాలామంది నమ్మకం అన్నమాట. ఇక్కడ చాలా జీవిత సత్యాలు కూడా ఉన్నాయండోయ్. సో మీరు రావాలనుకుంటే రాయదుర్గం నుంచి చిక్జాజూరు నుంచి దావణగిరి, లేకపోతే హరిహరకు వచ్చేసి ట్రైన్కి అనమాట. హరిహరకు వచ్చేసి అక్కడ నుంచి మైలార్కి ఎనీ టైం బస్సెస్ ఉంటాయి, అలా కూడా రావచ్చు. బస్కి రావాలనుకునే వాళ్ళు రాయదుర్గం నుంచి చెలికేరి టు దావణగిరి టు మైలార ఎనీ టైం బస్సెస్ ఉంటాయి, ఇలా కూడా రావచ్చు. ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, లేదంటే మీరు వెహికల్ బుక్ చేసుకొని అయినా రావచ్చు. ఈ ట్రాఫిక్ ఏమో తగ్గేలా లేదే. అట్లయితే ఎప్పుడు నదికి వెళ్ళేది? స్వామి నదికి వెళ్ళాలి, కొంచెం దారి ఇవ్వండి అని అనుకునే లోపు అటు సైడ్ వచ్చే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. పోనీ ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి? వాళ్ళైనా పోయినా మనకు కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవుతుంది. ఇది ఇప్పుడే తెగే పంచాయతీలో అస్సలు కనిపించట్లేదు. సో అప్పుడే నా చిట్టి బుర్రకు ఒక థాట్ వచ్చింది. మనం కూడా బండి పక్కకు పార్క్ చేసి కొంచెం వాకబుల్ పోదాం అని అనిపించింది. సో ఇంకా అందరికీ చెప్పేశాను, ఆలస్యం చేయకుండా పార్కింగ్కి ప్లేస్ వెతుకుతున్నాము. ముందుకు పోతున్నాం కానీ ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కావడం లేదు. అక్కడేమో పోలీసులు ఉన్నాడు. ఒక పోలీసు గుర్రుమని చూసి మా బండి పట్టేసుకున్నాడు. ఆ లాఠీతో 2 దెబ్బలు పటా అని కొట్టాడు. ఒక రకంగా పోలీస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకని తర్వాత చెప్తాను. బండి అయితే పక్కకి పార్క్ చేసి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. నడుచుకొని వెళ్తున్నాం అనమాట. మధ్యలో చెరుకు రసం తాగేసి బిస్కెట్స్ తినుకుంటూ వెళ్తున్నాం. ఏం చేయాలి, ఇంకా ఆకలేస్తుంది కాబట్టి. సో ఇంకా డ్రైవర్ వాళ్ళందరూ పార్క్ చేసి వస్తామని చెప్పారు. మేమైతే బయలుదేరిపోయాం. వాళ్ళు ఇంకా కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చారు. ఇది నది దగ్గరకు చేరుకున్నాము. పవిత్ర స్నానాలు ఆచరించాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ నదిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా వచ్చిన తర్వాత ట్రై చేయండి. ఇక్కడ నా చిట్టి తల్లి వాటర్ చూసి బాగా ఆడుకుంటుంది. వాటర్ చూసి ఎక్కడ భయపడుతుందో అని నేను భయపడ్డా, తాను మాత్రం బాగా ఆడుకుంటుంది. సో పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకోనివ్వండి. వీడియో తీసేలోపు వీడియో అంటే మా పాపకు భయం ఏమో, లేచి వెళ్ళిపోతుంది. అందుకే తనకు తెలియకుండా వీడియో తీస్తూ ఉంటాము.
ఇక్కడ చూడండి జనాలు వస్తూనే ఉన్నారు. వస్తూనే ఉంటారు కూడా. ఎక్కెక్కడి నుంచో వస్తారు. కొంతమంది పాదయాత్ర చేసేవాళ్ళు చాలా గ్రేట్ అసలు. 1 వీక్ ముందే నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా నైట్ టైం చూడాలి. వెహికల్స్ ఎంత కలర్‌ఫుల్‌గా డెకరేషన్ చేసుకొని వస్తారంటే, పోయిన ఇయర్ నైట్ టైమ్ జర్నీ చేశాము. అప్పుడు చూసాము. పోయినట్టు వచ్చినట్టు అస్సలుండరు. దేవుడికెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అంత ఇంట్రెస్ట్‌గా కష్టపడి వెహికల్‌ని డెకరేట్ చేసుకొని, మంచిగా అరేంజ్‌మెంట్ చేసుకొని, ఇంట్లో ఉన్నట్టే వచ్చిన దగ్గర గూడా అంత క్లీన్‌గా అరేంజ్‌మెంట్ చేసుకొని వంటలు చేస్తారనమాట. సో, ఇంతకుముందు నేను పోలీస్‌కి థాంక్స్ చెప్పాలని చెప్పాను కదా! అది ఇందుకే. బండి పార్క్ చేయడం వలన మాకు ఈ ప్లేస్ దొరికింది. ఇది ఒక తోట. ఇక్కడ ఒక్క చెట్లున్నాయన్నమాట. సో, అంతా ఇలా అరేంజ్‌మెంట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయింది ఆ చెట్లు ఉండడం వలన. అంత మంచిగా అరేంజ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడానికి స్వయంగా ప్రసాదం వండుతున్నాము. తోటలో ఇలా వంట వండుకొని తినడం ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసింటే కింద కామెంట్ చేయండి. నా చిట్టి తల్లి అమ్మ, అత్తమ్మ కలిసి వంట చేస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఇలా పక్కకు పిలుచుకొని ఆట ఆడిస్తున్నాము. బండి మీద కూర్చొని నవ్వుకుంటూ, ఆడుకుంటూ వాళ్ళ డాడీ స్వామితో గంతులేసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటుంది. నైవేద్యం అంతా రెడీ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేయాలని పిలిచారు. సో ఇదే అసలైన ఘట్టం, మెయిన్ పూజ. గురవయ్య వాళ్ళు వచ్చి పూజ చేస్తారు. ఓం అని రాసి త్రిశూలం వేసి పూజ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే 7 కోటి మైలార లింగేశ్వరుడు గురవయ్య రూపంలో వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు అని భక్తుల నమ్మకం. అందుకే గురవయ్య వాళ్ళు లేకపోతే మనం చేసే పూజకు అర్థమే ఉండదు. ఎంత లేట్ అయినా సరే వాళ్ళు రావాలి, పూజ చేయాలి. ఇక్కడ 7 కోటి మైలార లింగేశ్వర అంటే సాక్షాత్తు శివయ్య, గంగిమాళమ్మ అంటే పార్వతీదేవి అని అర్థం. ఆ శివుడు పార్వతులే ఈ మైలార లింగేశ్వర, గంగిమాళమ్మ. ఇక్కడికి వచ్చే భక్తులకు మత కుల భేదాలు అస్సలుండవు. ఆ శివుడికి అందరూ ఒకటే. ఇక్కడ ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే వస్తారని చెప్పేకే లేదు. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు వస్తారు. అందుకే కుల మత భేదాలు లేనివారే ఈ మైలార లింగేశ్వర స్వామి. ఈ దేవుడికి బండారం ఫేమస్. ఖచ్చితంగా బండారం రాస్తారు. దీనికి ఒక కథ ఉంది. మైలార లింగేశ్వర స్వామి యుద్ధం చేసి అలసిపోయి కింద పడిపోతే పార్వతీదేవి బసవన్నకు 2 కొమ్ములు ఉంటాయి కదా, అందులో ఒక కొమ్మును విరిచేసి తన శక్తితో ఆ కొమ్మును పసుపు కొమ్ముగా మార్చి బండారం తయారు చేసి మైలార లింగేశ్వరకి మొత్తం బండారం పూస్తుందంట. అందుకే ఇక్కడ మైలార లింగేశ్వర స్వామి బండారం చాలా పవర్ఫుల్గా భావిస్తారు. మైలార లింగేశ్వర కార్ణికోత్సవం ఇప్పుడు జరిగేది. ఈ కార్ణికోత్సవంలో, ఈ జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కార్ణికోత్సవమే. ఒక స్వామివారు 41 రోజులు కఠిన ఉపవాసం ఉండి ఈరోజు భవిష్యవాణి వినిపిస్తారు. రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుందో ఒకే ఒక్క వాక్యంలో చెప్తారు. దీనికోసమే లక్షలాది మంది భక్తులు ఇక్కడ వేచి చూస్తూ ఉంటారు. గుడి గోపురం అంత ఎత్తుగా స్తంభంలాగా ఉంటుంది. అంత ఎత్తున ఎక్కి వాక్యం చెప్పేసి కింద పడిపోతారు స్వామివారు. ఆ స్వామివారికి ఏమి కాదు, కింద జనాలు పట్టుకుంటారు కాబట్టి టెంపుల్ చూపించడానికి కుదరలేదు. చాలామంది జనాలు ఉండడంతో గుడిలోకి వెళ్ళే దేవుణ్ణి చూసే కూడా టైం ఉండదు. మేము నైట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నైట్ అయినా జనాలు ఏం తగ్గలేదు. అందుకే టికెట్ తీసుకొని వెళ్ళాము. ఆల్మోస్ట్ ఫ్రీ దర్శనమే ఉంటుంది. చిన్న పాప కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటే పిల్లలు ఏడుస్తారు కాబట్టి టికెట్ తీసుకొని వెళ్ళాము. దర్శనం టికెట్ ఓన్లీ 50 రూపీసే అండి. సో మీరు వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో ఎవ్రీ సండే జరుగుతుంది ఇక్కడ పూజ. ఈ దేవుడికి మైలార లింగేశ్వర స్వామికి ఆదివారమే ప్రత్యేకత అనమాట. పూజ అంతా అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నారు. హారతి అందరు తీసుకొని దేవుని దర్శనం చేసుకుని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని బండారం పూసారనమాట. సో ఇక్కడ బండారం కంపల్సరీ వాళ్ళే ఇస్తారు. సో మా పూజ అంతా అయిన తర్వాత బండారం రాస్తారు. ఆ బండారం కంపల్సరీ అందరికీ పూస్తారు కాబట్టి పక్కన వాళ్ళు కూడా అందరూ వచ్చి స్వామివారితో ఆశీర్వాదం తీసుకొని బండారం తీసుకొని వెళ్ళారు. అంత మహిమ ఉన్న బండారాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. తినేసి నైట్ బయలుదేరాము దర్శనం చేసుకోవడానికి. నైట్ అయినా ఏం జనాలు తగ్గలేదు. చాలా క్రౌడ్ ఉండింది. ఎందుకంటే కార్ణికోత్సవం తర్వాత అయిపోతుంది కదా, ఇంకా జాతర మొత్తం అయిపోయినట్టే. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసామన్నమాట మేము టెంపుల్లోకి. ఇక్కడ ఉంది కదా ఎల్ఈడిలో ప్లే చేస్తున్నారు. శ్రీ మైలార లింగేశ్వర కార్ణిక 2026 సంపాదితలే పరాక్ అంటే ఈసారి పంటలు బాగా పండుతాయని దాని అర్థం. ఇది ఈ 2026 ఇచ్చిన వాక్యం అనమాట. ఈ ఇయర్ ఈ స్వామివారు చెప్పింది కంపల్సరీ జరుగుతుంది. వీడియో తీయడానికి చాలా ట్రై చేసాం కానీ కుదరలేదు. జనాల మధ్యలోనే ఆగిపోయాము.
కానీ ఇక్కడ ఎల్ఈడీలో ప్లే చేసింది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ క్లిప్ షార్ట్‌లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఎవ్రీ ఇయర్ ఈ కార్ని కోసం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు రావాలనుకుంటే బస్‌కి కానీ, ట్రైన్‌కి కానీ నేను చెప్పాను కదా, మీరు అలా కూడా రావచ్చు. మొదటిసారి నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.